అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతికి ఇచ్చే హామీలు ఎన్నికల ముందు గిమ్మికులుగా మిగిలిపోకూడదని లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రభుత్వాలు నిజాయితీగా పరిష్కారం వెదకాలని అభిలషించారు. అగ్రవర్ణ పేదల కోసం తాజాగా కేంద్రం ప్రకటించిన 10% రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ఎంతవరకు సమర్థిస్తుందో చూడాల్సి ఉందన్నారు. ఇప్పుడున్న రిజర్వేషన్లలోనే 10% సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం భారీ సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందన్నారు. ఈ అంశంపై జయప్రకాష్ నారాయణతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును కూడా తీసుకురావాలనుకుంటుంది. మనతో పాటు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. సార్, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏ విధంగా దీన్ని ఎలా చూడొచ్చు? సుప్రీంకోర్టు స్పష్టంగా 50% పరిమితి విధించింది రిజర్వేషన్లకి. గతంలో కూడా ఇలాంటి అంశం వస్తే ఇది ఒప్పుకోమని తిరస్కరించారు. కాబట్టి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, 50% లోపల గనక ఈ 10% అగ్రవర్ణాల కంటే ఖచ్చితంగా దేశంలో సామాజికంగా రాజకీయంగా పెద్ద సంక్షోభం వస్తుంది. సహజంగా రిజర్వేషన్ను అర్హత ఉండి పొందుతున్నటువంటి అణగారిన వర్గాలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు, దళితులు, మరి ఆదివాసీలు, బీసీలు ఖచ్చితంగా దాని మీద ప్రతిఘటిస్తారు. 50% ఆ రిజర్వేషన్లు వారిది కాపాడుతూ అదనంగా అని చెప్పంటే సుప్రీంకోర్టు ఏమంటుందో చూడాలి. సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన అవుతుంది. అందుకే తొలి నుంచి కూడా లోక్సత్తా చాలా నిర్దిష్టంగా 3 పరిష్కారాలను సూచిస్తున్నది. ఒకటి, రిజర్వేషన్కి అర్హత ఉన్నటువంటి కులాల్లో బాగా పెరిగిన కుటుంబాలు ఉన్నాయి. ఓ కలెక్టరు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఉన్నతాధికారి, ఒక డాక్టరు, ఒక కోటీశ్వరుడు, పెద్ద వ్యాపారి. ఎందుకండి వీరికి రిజర్వేషన్? ఇంకా ఆ కుటుంబాలను వారు చూసుకోకపోతే వారికి రిజర్వేషన్ అంటే ఏమవుతుంది? ఆ కులాల్లోనే ఉన్నటువంటి నిజమైన బేదలు, వివక్షకు గురవుతున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి రిజర్వేషన్లు వారికి తీసేసి ఆ కులంలోనే బేదలకి అందుబాటులో వచ్చేట్టు చేయండి. అది జరగపోయేసరికి అవుతుంది, ఒక తరంలో ఎవరికైతే ఫలితాలు వస్తున్నాయో తరతరాలుగా వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, మనవరాళ్ళు, వాళ్ళకి మాత్రమే ఫలితాలు వస్తున్నాయి. నిజంగా అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి బేదలు ఎప్పుడు నష్టపోతున్నారు. మొట్టమొదటి అది చేయండి. రెండవది, రిజర్వేషన్ పొందని వర్గాలలో రిజర్వేషన్ మీరు అదనంగా కేటాయించలేరు. ఎందుకంటే 50% పరిమితి విధించింది కాబట్టి ఎక్కడో చోట దానికి స్టాప్ పడాలి. కాబట్టి మీరు మార్కుల్లో కొంత అదనంగా వారికి కేటాయించండి. ఏ బేసిస్ మీద? తల్లిదండ్రుల చదువు, పిల్లలు ఏ స్కూల్కి వెళ్తున్నారు, దీన్ని బట్టి మనం చెప్పేయచ్చు. చప్పున వారికి నిజంగా ప్రతిభ ఉన్నా కూడా సరైన విద్య అందకపోవడం చేత ఓ కలెక్టర్ గారి కొడుకో, ఓ కోటీశ్వరుడి కుటుంబంలోనో వాళ్ళు అన్ని అర్హతలు ఉండి మంచి స్కూల్కి వెళ్ళి బోళ్ళు ఖర్చు పెడితే వాళ్ళకి 85% వస్తే, ఓ నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి పేద ఆడపిల్లకి తెలివితేటలు ఉన్నా కూడా సరైన స్కూల్ కాకపోతే 85% వస్తే, 83% వస్తే ఆమె తక్కువ ఎందుకు అనుకుంటామని నిజంగా ప్రతిభ అమ్మాయికి ఎక్కువ ఉన్నది. దాన్ని గుర్తించేందుకు వెయిటేజ్ ఇవ్వండి. ప్రపంచంలో చాలా చోట్ల వెయిటేజ్ ఇస్తారు, హ్యాండిక్యాప్ ఇస్తారు. అన్నింటినీ మించిన సమస్య ఎక్కడుంది? అసలు పాఠశాల విద్యలో ఉంది. రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తున్నాం? మనం ఉన్నత విద్యలో ఇస్తున్నాము, లేదంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇస్తున్నాం. అది ఎప్పుడు? స్కూల్ విద్య వచ్చాక ఈ రిజర్వేషన్ అమలు అవుతుంది. అసలు స్కూలే విద్య అందకపోతే, డబ్బున్న వాళ్ళకి, కొన్ని ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి తప్ప మంచి విద్య అందకపోతే, స్కూళ్ళు అధ్వాన్నంగా ఉంటే మీరు ఏ రిజర్వేషన్ ఇచ్చినా కూడా ఎవరు నటిస్తున్నాం మనం? ఈవేళ నిరుపేదలు పెడుతున్న స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు, లేకపోతే దిగువ స్థాయి ప్రైవేట్ స్కూళ్ళు. అక్కడ విద్యా ప్రమాణాలు భయంకరంగా ఉన్నాయి. 74 దేశాల్లో మన దేశంలో పాఠశాల విద్య 15 ఏళ్ల వయసులో 73వ స్థానంలో ఉంది. అలాంటి విద్యను మీరు 170 మంది నిరుపేదలకు అందించి తర్వాత రిజర్వేషన్ కొందరికి అందించామంటే మనం మోసం చేస్తున్నాం. రిజర్వేషన్ పేరుతో ఆ వర్గాల్ని నిరంతరం మోసం చేస్తున్నాం, కానీ వారు ఎదగడానికి అవకాశాన్ని ఇవ్వట్లేదు. ఆ ప్రయత్నాన్ని గత 5 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేయాలా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలా? అంచేత నిజాయితీగా పరిష్కారం వెతకాలి. కానీ ఎన్నికల కోసం గిమ్మిక్కులు చేసిన రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ ఏ పార్టీ అయినా ప్రభుత్వమైనా తాత్కాలికంగా మాటలు వేసినా కూడా ఈ సమస్య పరిష్కారం రాదు. దీనికోసం చట్టం సవరణ చేయాలి, పార్లమెంట్ 2 రోజుల పాటు పొడిగించాలని కూడా ప్రభుత్వం అనుకుంటుంది. ఇది సాధ్యం అవుతుంది? అసలు నేను చెప్పాను కదా, ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకటి చట్టం ముందు 2 ఉభయ సభ అంగీకరించాలి. మీరు చేస్తామంటే ఇంకోటి వద్దంటారు, సరే గొడవ అవుతుంది. రేపొద్దున సుప్రీంకోర్టు ఒప్పుకోవాలి. ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తుంది. మీరు ఏం చేస్తే తల్లకింద తప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఖాయం. 50% పరిమితి విధించారు. మూడోది, ఒకవేళ సుప్రీంకోర్టు అంగీకరించినా కూడా నేను ఇందాక చెప్పాను, నిజమైన వెనుకబాటుతనం పోవడానికి వీలుగా మంచి పాఠశాల విద్యను అందించకుండా మిగతా ఏం చేసినా కూడా పైన మాటలే. ఎందుకని రిజర్వేషన్లు ఇన్నేళ్ళు ఉన్నా కూడా బేదలుగా మిగిలిపోయారు ఈ దేశంలో. బేదలు పైకి ఎదగాలంటే మంచి విద్య తప్ప వేరే మార్గమే లేదు, ఇంకో మంత్రం లేదు, పచ్చి అబద్ధం మిగతాదే ఉన్నా కూడా. ఇది ఇంకేమైనా ఇలాంటి తరహా ఇంతకుముందు ఏమైనా ప్రభుత్వాలు చేసే అనుకోవచ్చా, లేకపోతే దీనివల్ల ఏ వర్గాలకు ఎక్కువగా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది? అంటే అమలు చేసే తీరును బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఏ వర్గాలని చెప్పలేం. ఎందుకంటే
అగ్రవర్ణాల్లో బీదలు అంటే మన దేశంలో సర్టిఫికేట్లకు చాలా కొరత లేదు. మీరు కనుక ఇన్కమ్ పరిమితిని పెట్టినట్టయితే దొంగ సర్టిఫికేట్లు అద్భుతంగా తెచ్చుకుంటాం. అంచేత అది ఎలా చేస్తామని చెప్పని చేయాలి. రెండోది చట్టపరమైనటువంటి సుప్రీంకోర్టు ఏమిటో చూడాలి. ఎట్లాగొట్ల ఓట్లు పొందాలని తప్ప ఈ దేశంలో పేదరికం పోయి ఈ సమానత్వం రావాలి, అసమానత అంతరించాలన్న కోరిక లేకుండా తాత్కాలికమైన మాటలేస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు. ఈ రాజకీయ క్రీడ విషయంలో భారతదేశంలో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు లేకుండా అందరూ కూడా ఒక ఖేల ఆడుతున్నారు, ఒక ఆట ఆడుతున్నారు ప్రజల జీవితాలతో. ఎక్కడ చిత్తశుద్ధి కానీ దీర్ఘకాలికమైన పరిష్కారం కానీ లేవు. ఇది లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ప్రతిస్పందన. విజయవాడ నుంచి కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.